బ్రేకింగ్ న్యూస్ విశాఖలో రక్షణ శాఖ రహస్యాలు బయటపెడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంకు చెందిన బి రవి డాక్ యార్డ్ షిప్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్టర్ వర్కర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సబ్మెరైన్ యుద్ధ నౌకలు తూర్పు నావికా దళానికి చెందిన ఫోటోలను వెబ్సైట్లో పెడుతుండగా గుర్తించారు. నేవీ ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానం రావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మల్కాపురం పోలీసులకు అప్పగించారు. రవి హనీ ట్రాప్కు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఫేస్బుక్లో రవికి ఓ యువతి పరిచయమైంది. ఉద్యోగం పేరుతో మాటలు కలిపింది. యువతికి సబ్మెరైన్ యుద్ధ నౌకలు తూర్పు నావికా దళానికి చెందిన ఫొటోస్ పంపించడంతో పాటు వెబ్సైట్లో పెట్టినట్లు గుర్తించినట్లు సమాచారం. విశాఖలో రక్షణ శాఖ రహస్యాలు బయటపెడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంకు చెందిన బి రవి డాక్ యార్డ్ షిప్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్టర్ వర్కర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సబ్మరైన్ యుద్ధ నౌకలు తూర్పు నావికా దళానికి చెందిన ఫోటోలను వెబ్సైట్లో పెడుతున్నట్లుగా గుర్తించారు. నేవీ ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానం రావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మల్కాపురం పోలీసులకు అప్పగించారు. అయితే రవి హనీ ట్రాప్కు గురైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేస్బుక్లో రవికి ఒక యువతి పరిచయమైంది. ఆ యువతి ఉద్యోగం పేరుతో మాటలు కలిపింది. తనకు జాబ్ కావాలంటూ మాటలు కలిపింది. తర్వాత అట్లా సాన్నిహిత్యం పెరిగిన తర్వాత ఆ యువతికి సబ్మెరైన్ యుద్ధ నౌకలు తూర్పు నావికా దళానికి చెందిన కొన్ని ఫొటోస్ను పంపించడంతో పాటు వెబ్సైట్లో కూడా రవి పెట్టినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆ రవి ఎవరైతే అక్కడ ఉన్నారో కాంట్రాక్టర్ వర్కర్గా చేస్తున్నారో ఆయన ఎవరెవరికి ఆ సమాచారం పంపించినట్టుగా పోలీసులు గుర్తించారు? అసలు నేవీ అధికారులకు ఫస్ట్ తనపైన ఎట్లా అనుమానం వచ్చింది? నేవీకి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలకు ఫొటోస్ అన్నీ కూడా అటు ఫేస్బుక్లోను వెబ్సైట్లోనూ బహిర్గతం కావడంతో ఒక్కసారిగా అటు నేవీ ఇంటెలిజెన్స్ అయితే అలర్ట్ అయినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అచ్యుతాపురానికి చెందినటువంటి రవి అనే ఒక ఐటీఐ పూర్తి చేసినటువంటి తాత్కాలిక విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగి ఈ ఫొటోస్ అన్నింటినీ కూడా అటు ఫేస్బుక్తో పాటుగా వెబ్సైట్లో షేర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రవి గత కొంతకాలంగా అటు సబ్మెరైన్స్ అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి నౌకల తయారీ విభాగంలో ఐటీఐ పూర్తి చేశాడు కాబట్టి అక్కడ అతను వర్క్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఈ వర్క్లో అతను కొన్ని ఫొటోస్ని అయితే బయటికి రిలీజ్ చేసినటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటిది అవుతుంది. అయితే ఈ ఫొటోస్ ఎలా బయటకు వచ్చాయని నేవీ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో ఇతను ఒక రవికి ఒక యువతి పరిచయం అయింది. ఆ యువతికి ఫొటోస్ పంపించడం ద్వారా ఇదైతే బయటకు వచ్చినట్లుగా ప్రస్తుతం అయితే మనకి ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే ఇది దేశ రహస్యాలకు సంబంధించినటువంటి విషయం కావడం హనీ ట్రాప్కి గురైనట్లుగా నేవీ ఇంటెలిజెన్స్ గుర్తించినటువంటి నేపథ్యంలో రవికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ పోలీసులకి మార్కాపురం పోలీసులకి ఇవ్వడం రవిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఆ రవికి పరిచయమైనటువంటి యువతికి సంబంధించినటువంటి వివరాలు ఏమీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. అది ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఆ యువతి రవిని ఎక్కడ వర్క్ చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు అని అడిగినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇలా అడిగినటువంటి నేపథ్యంలోనే రవి తాను నేవీ డాక్ యార్డ్లో పనిచేస్తున్నాను, అటు సబ్మెరైన్స్ అదేవిధంగా షిప్పులు తయారు చేస్తున్నటువంటి దాంట్లో వర్క్ చేస్తున్నానని చెప్పినటువంటి నేపథ్యంలో నేను కూడా అటు సబ్మెరైన్స్ అదేవిధంగా నేవీ షిప్ బిల్డింగ్కి సంబంధించినటువంటి పరికరాలు అమ్మే బిజినెస్ అయితే చేస్తున్నాను, నీకేమైనా ఈ వస్తువులు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నా నుంచి చాలా తక్కువ ధరకు అందిస్తానని అతనైతే పరిచయం చేసుకున్నట్లుగా మనకైతే అంటే పోలీసుల ద్వారా తెలుస్తున్నటువంటి వివరాల ప్రకారం తెలుస్తుంది. ఇలా పరిచయం ఒకరికొకరు పెరిగినటువంటి నేపథ్యంలో ఇతను వర్క్ చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లో నుంచి సబ్మెరైన్స్ అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ని ఫేస్బుక్లో ఆమెకు పంపడం అదేవిధంగా వెబ్సైట్లో ఈ బయటికి రావడం ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి నేవీ ఇంటెలిజెన్స్ దీని మీద విచారణ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు గతంలో కూడా విశాఖ నేవీకి సంబంధించినటువంటి అధికారులు హనీ ట్రాప్కి గురయ్యి ఎన్నో దేశ రహస్యాలని బయటికి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాత్కాలికంగా అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి ఐటీఐ చదివిన ఈ రవి
రవికి వెనక నుంచి ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. కానీ పరిచయమైనటువంటి అమ్మాయి ఎక్కడ పనిచేస్తున్నావు, ఏ వర్క్ చేస్తున్నావు అని అడిగినటువంటి నేపథ్యంలో మొత్తం వెనక ముందు ఆలోచించుకుంటూ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఫేస్బుక్లో ఆమెకి పంపించినటువంటి నేపథ్యంలో ఇవి బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి రవిని అదుపులోకి తీసుకుని మార్కాపురం పోలీస్ స్టేషన్లో పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీని వెనక ఇంకా ఎవరున్నారు, హనీ ట్రాప్కి గురయ్యారా, ఏమేమి రహస్యాలు బయటికి వెళ్ళాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏమున్నాయనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క నేవీ ఇంటెలిజెన్స్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను బయటికి లాగే పనిలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖలో రక్షణ శాఖ రహస్యాలు బయటపెడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చెందిన బి రవి డాక్ యార్డ్ షిప్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్టర్ వర్కర్గా ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో అతను నావీకి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి అనేక రహస్యాలు లీక్ చేస్తున్నాడని నావీ అధికారులు అనుమానించారు. తర్వాత గుర్తించారు. అక్కడ ఒక హనీ ట్రాఫిక్ గురైనట్టుగా ఒక యువతితో పరిచయం అయ్యి ఆ యువతికి ఆ సబ్మెరైన్ల ఫోటోలు కావచ్చు, అక్కడ నావీకి సంబంధించినటువంటి అనేక రహస్యాలన్నీ కూడా ఆ ఫోటోల రూపంలో చేరవేశాడు. దాంతోపాటుగా కొంచెం ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేశాడని అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయన విచారిస్తున్నారు రవిని.